హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ స్ట్రైట్ గీతలు బ్లౌజ్కి ఎప్పుడు స్ట్రైట్ అడ్డు గీతలు ఉంటాయి. ఆ స్ట్రైట్ గీతలు ఎప్పుడు నడుము భాగం పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్కి లూజ్ తీసుకోవాలి. ముందు ఈ విధంగా నడుము భాగాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ముందు కింద బార్డర్ కోసం ముందు ఈ విధంగా గీసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర మనం లూజ్ భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అయిందో అంతవరకు ఉంచుకొని వెనక భాగం ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ పొడవు భాగానికి మెడ భాగం డీప్ భాగాన్ని ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అలా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగాన్ని ఈ విధంగా ఎదరికి జరుపుకొని ఈ విధంగా పట్టుకోవాలి. ఇది మనకి ఎంతైతే ఉందో కరెక్ట్గా బ్లౌజ్ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు మెజర్మెంట్స్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా బయటకు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగం దగ్గరికి ఇలా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన స్టిచ్చింగ్ ఎంతైతే ఉందో కరెక్ట్గా అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైనుంచి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లూజ్ గీతలు గీసుకోవాలి. ముందుగా షోల్డర్ నుంచి వెనక భాగం డీప్ కింద భాగం వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర గీసుకోవాలి. ఈ సెకండ్ మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్కి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం మనకి ఖర్చు భాగం ఎంతైతే అవసరం అవుతుందో అంతవరకు ఈ విధంగా చూసుకుని వేసుకోవాలి. మన బ్లౌజ్ని బట్టి కూడా చూసుకుని వేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఈ విధంగా పైకి గీసుకోవాలి లోతు కోసం. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ షేప్ తీస్తున్నాను. కొంచెం లోతు తీస్తే సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకైతే, లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం లోతు ఈ విధంగా కిందకి తగ్గించుకొని ఇలా లోతు లోపలికి తీసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా ఉండేవారికైతే మెడ చిన్నగా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి నేను లోతు తీస్తున్నాను. ఇప్పుడు ఇది వెనక భాగానికి బెల్ట్ భాగం. ఈ బెల్ట్ భాగం వేసుకునే దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. బెల్ట్ భాగం దగ్గరికి వేరొక ముక్క యాడ్ చేయడం కోసం ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ షోల్డర్ భాగాన్ని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర మనకు వెనకాల డాట్ వస్తుంది. మనకి బ్లౌజ్ ఎంతైతే ఉందో ఈ విధంగా కొలుసుకోవాలి. మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా వెనకాల డాట్ వస్తుంది. ఇప్పుడు ఇదే వెనక భాగంతో ముందు భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన ఎదర భాగాన్ని కొలుసుకోవాలి. ఉక్సుల భాగంతో తీసుకోవాలి మనకి మెజర్మెంట్స్. ఎప్పుడు ఈ షోల్డర్ భాగం నుంచి ఈ ఉక్సుల భాగం ఈ కింద డాట్కి ఈ విధంగా పట్టుకోవాలి, సాగదీయకుండా ఈ విధంగా ఎదర భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎంతైతే పొడుగు వస్తుందో ఖర్చు భాగంతో ఇలా ఈ విధంగా ఇక్కడ వరకు మనం ఇది ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా సరిపోతుందో లేదో చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ముక్క పైన ఇది క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ముక్కని. ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ భాగం పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం బ్లౌజ్ని బట్టి ఉక్సుల భాగం తీసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. అంటే ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా. సన్నగా ఉండే వాళ్ళకి ఇలా దగ్గరగా సరిపోతుంది. లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి కాబట్టి ఇలా సరిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఎంత పెట్టుకోవాలో లోతు తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉక్సుల భాగాన్ని ఇక్కడ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం షేప్ దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి కింద ఖర్చు భాగానికి కింద లోతు ఎక్కడి వరకు తీయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఈ మన బ్లౌజ్ షోల్డర్ పాయింట్కి మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే కింద భాగానికి డాట్ ఇక్కడ వేయాలి. ఇక్కడ వరకు లోతు కూడా తీసుకోవడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అది లావుగా ఉండే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి ఈ విధంగా తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకైతే ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నడుం భాగం చివరికి వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం భాగాన్ని మాత్రమే ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఎదర భాగం కోసం కొంచెం లోతు తీసుకోవాలి. మన బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎదర భాగం 2 పొరల మీద మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీయడం వల్ల చంక భాగం ముడతలు
కాకుండా ఉండడం కోసం కొంచెం ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్నగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బాగా